హాయ్ అండి అందరికీ. వర్షం ఫుల్గా పడుతుంది. డ్యూటీకి అయితే వెళ్తున్నా. మార్గం మధ్యలో ఎంత ఘోరమైన దారిలో వెళ్ళాలో చూపిస్తాను చూడండి. నా డ్యూటీ రోజు 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లో కనీసం 10 కిలోమీటర్ల పైన దారి ఏ విధంగా ఉంటుందో రన్నింగ్లో వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి. నేను రోజు డ్యూటీకి వెళ్ళే రోడ్డు చూడండి ఒక్కసారి చూడండి. ఈ రోడ్లంగా మనం రైతు తీసుకొని వెళ్ళాలి. ఇంకా దగ్గరికి వచ్చుతాం. ఉందో ఈ రహదారి అంట. ఇది ఒక మండల హెడ్ క్వార్టర్కు ఉన్నటువంటి రోడ్డు. మండలం పని మీద చాలామంది వెళ్తుంటారు. ఇట్లా ఉంటే ఏ విధంగా పోతాం మన పనుల మీద? రోడ్ల పరిస్థితి ఈ విధంగా అయితే ఎట్లా పోతామండి? బండి అక్కడ ఆపి చూసుకుంటున్నా రోడ్ బాగుందా లేదా, పోగలుగుతున్నా పోలేనని ఒకసారి టెస్ట్ చేయడానికి వచ్చిన బాటను. ఆహాహాహా, రోడ్డు ఈ విధంగా ఉంది. బ్రిడ్జి బండ్లు పోతాయా పోవా? ఏం చేయాలి? ఇంతకు వరద పైన బాగా వస్తుంది. వదలు దాడతామా? ఎట్లా దాటమా ఇంతకు? దాటమంటావా? ఏం కాదు, ప్రయత్నం చేద్దాం. పడి అతనికి ఇంటి తాత అతలు ఎట్లా అవుతాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ఇక్కడ కేవలం ఒక 10 మీటర్లు ఆ బ్రిడ్జి దాటగలిగితే 4 కిలోమీటర్ దూరంలో డ్యూటీకి చేరుకుంటా. కానీ అంత రిస్క్ తీసుకోకుండా రిటర్న్ పోయి 30 కిలోమీటర్లు తిరిగి వచ్చి సేఫ్ మార్గంలో డ్యూటీకి వెళ్తున్నా. మొత్తం మీద నా గమ్యాన్ని చేరుకున్నా. ఈరోజు డ్యూటీ స్థానానికి చేరుకున్నా. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా అంకిత భావాన్ని గుర్తించి కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.